చెట్టు కింద ఒకవేళ స్త్రీ పొరపాటు చేసిన మందలించి అరే మన్నించరా అని భర్తను సమజ్ చేసి చూసిన రోజులున్నాయి. మేము చేసినాం అటువంటి. అంత న్యాయం అయితే ఇప్పుడు కోర్టులలో దొరుకుతలేదు, పోలీస్ స్టేషన్లో దొరుకుతలేదు. పోలీస్ స్టేషన్ చట్టాలలోనే మీరు ఇది పురుషాంకరము పురుషాధిక్యం అంటారు, కానీ ఎందుకో పురుషుల పట్లనే ఇది వివక్షత చట్టాలలోనే కొంత ఉన్నట్టు నాకైతే. ఇప్పుడు గృహహింస అని మగోని కూడా గృహ హింసించే మహిళలు ఉంటారు, వాళ్ళ మీద ఏం కేసులు ఉండవు, కానీ మగోడి మీద కేసులు ఉంటాయి. ఇప్పుడు లవ్ చేసి విడిపోయినప్పుడు కూడా మగోడు విడిపోయినా ఆడోళ్ళు విడిపోయినా రెండు సైడ్ల మగోడికే ఉంది. మొత్తం ఇది ఏ రకంగా చూసినా మగోడు ఎందుకు వివక్షతకు గురవుతారని భార్య బాధితుల సంఘం కూడా ఒకటి ఏర్పడ్డది, గుర్తుందా? ఏర్పడని. కానీ ఈ జనరేషన్ అంటే ఒకప్పుడు నేను ఏమంటానంటే ఈ జనరేషన్లో అందరూ బాధితులు ఉన్నారు, ఇటుపక్క అటుపక్క. కానీ ఈ కమిషన్లకు చిత్తశుద్ధి ఉంటుందని నాకు అనిపించలేదు ఈ లెక్కలు చూస్తే. కానీ ఈ వెనుకటి సమాజం ఏదైతే ఆలోచించిందో ఆ వెనుకటి సమాజం యొక్క ఆలోచన విధానమే కరెక్ట్ అని అనిపిస్తుంది నాకు.